తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి ఇప్పుడిప్పుడు తమకు ఇల్లు కేటాయిస్తారా, తాము డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పురప్రవేశం చేస్తామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారికి అయితే తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారైతే ఒక శుభవార్తనైతే తెలియజేస్తున్నారు. ఈ మేరకు జిహెచ్ఎంసి బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా ఈ బడ్జెట్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి బడ్జెట్ ను కేటాయించడం జరిగింది. త్వరలోనే అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మరమ్మతులు చేసి వారికి అందిస్తామని చెప్పి మేయర్ గారు అయితే తెలియజేస్తూ ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 1,00,000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఇళ్ల నిర్మాణం జరగగా అందులో 50,000 ఇల్లు పూర్తయినప్పటికీ లబ్ధిదారులను గత ప్రభుత్వం సరిగా గుర్తించక నిర్మాణాలు పూర్తయినప్పటికీ కూడాను అర్హులకు అవి అందించకపోవడంతో నిరర్ధకంగా డబుల్ బెడ్రూమ్లు అయితే నిలిచి ఉన్నాయి. ఈ మేరకు జిహెచ్ఎంసి పరిధిలోనే 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు త్వరలోనే అర్హులను గుర్తించి వారికైతే ఇళ్లను పంపిణీ చేయడానికి జిహెచ్ఎంసి బడ్జెట్ కేటాయించింది. దీని గురించి మనం ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకున్నాము. నమస్కారం, నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. ఎవరైతే జిహెచ్ఎంసి పరిధిలో ఈ వీడియో చూస్తున్నారో అలాంటి వారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను జిహెచ్ఎంసి పరిధిలో వివిధ ప్రభుత్వ పథకాలు ఇతర సమాచారాన్ని అయితే మీకు ఎప్పటికప్పుడు వీడియో ద్వారా అందిస్తూ ఉంటాను. కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుకుని సమాచారాన్ని అయితే తెలుసుకోగలుగుతారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం అమలు, ఆర్థిక నిర్వహణలో అవకతవకలు జరిగి కేంద్ర ప్రభుత్వ నిధులు దారి మళ్ళాయని ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. డిజైన్లను పదే పదే మారుస్తూ ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ లబ్ధిదారులను గుర్తించడంలో గత ప్రభుత్వం విఫలమైనట్టు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,61,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకైతే గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చి 192,818 ఇళ్లకు టెండర్లను పిలవడం కూడా జరిగింది. ఇందులో 2021 మార్చి నాటికి 92,423 ఇళ్లు పూర్తి అయ్యాయి. అయినప్పటికీ కేవలం 10,541 మంది లబ్ధిదారులకు మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అయితే కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఈ పథకం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా గత 6 సంవత్సరాలుగా వీటి నిర్మాణం సరిగా జరగక వాయిదాలు పడుతూ డిజైన్లను మారుస్తూ ఎప్పటికప్పుడు బడ్జెట్లను పెంచుతూ ఇలా రకరకాలుగా ఇళ్ల నిర్మాణం అయితే కొనసాగుతూ వచ్చింది. అయితే కొన్ని ఇళ్లు పూర్తయినప్పటికీ వాటిని లబ్ధిదారులకు గత ప్రభుత్వం అయితే అందివ్వలేదు. జిహెచ్ఎంసి పరిధిలో 1,00,000 ఇళ్లను మంజూరు చేస్తే అందులో 48,178 ఇళ్లు పూర్తయ్యాయి. ఇంకా 45,735 ఇళ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. మరో 6,087 ఇళ్ల నిర్మాణాన్ని అయితే ప్రస్తుతానికి పూర్తిగా ఆపివేయడం జరిగింది. గత 6 ఏళ్ల కాలానికి గాను 48,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జిహెచ్ఎంసిలో నిర్మించినప్పటికీ వాటిని లబ్ధిదారులకు అందివ్వలేదు. దీంతో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి బడ్జెట్ సమావేశాల్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు అందివ్వాలని జిహెచ్ఎంసి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిహెచ్ఎంసి బడ్జెట్ 8,500 కోట్లు కాగా అందులో 500 కోట్ల రూపాయల బడ్జెట్ ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేటాయించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మరమ్మతులు చేసి లబ్ధిదారులను ఎవరైతే ఎంపిక చేయబడి ఉన్నారో వారికి త్వరలోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందివ్వాలని జిహెచ్ఎంసి అయితే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 500 కోట్ల బడ్జెట్ ను కూడా ప్రకటించింది. ఏది ఏమైనా ఏండ్ల పర్యాంతం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,00,000 మంది లబ్ధిదారులకు త్వరలోనే ఇల్లు అంది వారు ఒక ఇంటి వారై ఆనందంగా ఉండాలని ఆశిద్దాము.